న్యూ ఇయర్ వేడుకలకు నగరం సిద్ధమైంది. కొత్త ఏడాదికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు నగరవాసులు రెడీ అయ్యారు. ఇక సిటీలో ఈవెంట్స్ నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేశారు. దాదాపు 100కు పైగా ఈవెంట్స్ జరుగుతాయని తెలుస్తోంది. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీల్లో పెద్ద సంఖ్యలో ఈవెంట్స్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. న్యూ ఇయర్ టికెట్స్ రేట్లు ₹1000 నుంచి ₹1,00,000 వరకు ఉన్నాయి. వీకెండ్ కావడంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీస్ తో ప్రత్యేక ప్రోగ్రామ్స్ కి ఈవెంట్ నిర్వాహకులు సిద్ధమయ్యారు. డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. మౌనిక, నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి? యశోద, ప్రతి సంవత్సరంలానే ఈసారి కూడా పాత సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్తూ కొత్త సంవత్సరానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకైతే నగరవాసులు సిద్ధమయ్యారు. చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా న్యూ ఇయర్ జోష్లో కనిపిస్తున్నారు. నిన్న నైట్ నుంచి కూడా సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయి. ఈరోజు నైట్ అయితే మిడ్-నైట్ 1-2 వరకు కూడా సిటీలో చాలా ప్రాంతాలలో కలర్ఫుల్ వాతావరణం కనిపించబోతుంది. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి వివిధ జిల్లాల నుంచి కూడా హైదరాబాద్కి ఈవెంట్స్ చూడడానికి భారీ సంఖ్యలో అయితే ఇటు యువత కావచ్చు, ఎంప్లాయీస్ కూడా వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దాదాపు ఇటు హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ఇట్లాంటి ఏరియాల్లో 50కి పైగా పెద్ద పెద్ద ఈవెంట్స్ జరుగుతున్నాయి. కోవిడ్ తర్వాత ఈసారే గ్రాండ్గా ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయని కూడా ఆర్గనైజర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఓవరాల్గా హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే చిన్న పెద్ద అవన్నీ కలిపి కూడా 100 నుంచి 120 ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఈసారి లాంగ్ వీకెండ్ రావడంతో కొంతమంది హైదరాబాద్లోని ఈ 5 స్టార్ హోటల్స్ కావచ్చు, ఓపెన్ ఏరియాస్, పబ్స్, క్లబ్స్ లేదా ఈ ఎరీనాస్లో ఈవెంట్స్ జరుపుకుంటూ ఉంటే మరికొంతమంది లాంగ్ వీకెండ్ రావడంతో అయితే సిటీ సరౌండింగ్స్లో ఉన్న రిసార్ట్స్, ఫామ్ హౌస్ కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దాదాపు వారం 15 రోజుల ముందు నుంచి కూడా సిటీ శివారు ప్రాంతాలలో ఉన్న ఫామ్ హౌస్లు కావచ్చు, రిసార్ట్స్కి కూడా బుకింగ్ పెరిగింది. దాదాపు రెగ్యులర్ డేస్తో ఉన్న రేట్స్తో పోలిస్తే ఈ న్యూ ఇయర్ ఈవెంట్స్ జరుపుకునేందుకైతే డబుల్ ట్రిపుల్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చాలా వరకు అయితే నిన్న రాత్రే ఈవెంట్స్ చేసుకునేందుకు వివిధ ప్రాంతాల్లో అంటే అవుటర్ వైపు జరుగుతున్న ఈవెంట్స్ కావచ్చు, ఫామ్ హౌస్లకి భారీ సంఖ్యలో అయితే నైటే పబ్లిక్ వెళ్ళే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈరోజు మొత్తం ఫ్యామిలీ ఫ్రెండ్స్తో జరుపుకోవాలని కూడా నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటు సిటీలో జరిగే ఈవెంట్స్ ఇటు గచ్చిబౌలిలో కావచ్చు, ఎన్ కన్వెన్షన్లో అయితే గ్రాండ్గా ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పటికైతే హైదరాబాద్లో ఉన్న టాప్ లెవెల్ ఈవెంట్స్ కూడా గచ్చిబౌలి, దాంతోపాటు హైటెక్ సిటీ, ఎన్ కన్వెన్షన్లో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక టికెట్స్ విషయానికి వస్తే దాదాపు 1000 నుంచి కూడా ₹150,000 టికెట్స్ రేట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఈ ₹150,000 టికెట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. వాటికి బుకింగ్ కూడా నెల రోజులు పైగానే ముందు నుంచి కూడా చేసుకున్నట్టు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ₹150,000 అంటే ప్రీమియం లెవెల్లో ఉన్న టికెట్స్ కేవలం వీఐపీలు మాత్రం తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అన్లిమిటెడ్ ఫుడ్, దాంతోపాటు ఇటు లిక్కర్ని కూడా సప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళకి స్పెషల్ ఎఫెక్ట్స్ అంటే వాటర్ ఎఫెక్ట్ కావచ్చు, స్నో ఎఫెక్ట్ ఇట్లాంటి స్టేజ్కి దగ్గరగా కూర్చొని కూడా ఈవెంట్ని చూస్తూ ఉంటారు. కాబట్టి హై రేంజ్ టికెట్ లెవెల్స్ని కూడా ఈసారి చాలా మంది యువత, బిజినెస్ మ్యాన్స్, ఇటు సెలబ్రిటీస్ కూడా వచ్చి కూడా పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈవెంట్ నిర్వాహకులు ప్రతి సంవత్సరం చూస్తుంటాము, ఎంతమంది క్రౌడ్ వచ్చినా కూడా ఇటు చిన్న పెద్ద ఈవెంట్స్ అన్ని కలిపి కూడా చాలా దగ్గర అల్లలు జరుగుతూ ఉంటాయి. లాస్ట్కి ఫుడ్ సరిపోలేదని, లిక్కర్ అందలేదని కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈసారి ఎలాంటి ఏవి కూడా ఇన్సిడెంట్స్ జరగకుండా లిమిటెడ్ సీటింగే ఉండాలి, ఎక్కువ మోతాదు మించి కూడా టికెట్స్ అమ్మొద్దు అని కూడా ఆర్గనైజర్స్కి పోలీసు డిపార్ట్మెంట్ చెప్పింది. దాంతోపాటు ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ సమస్యలు ఉండకుండా సరైన ప్లే గ్రౌండ్స్లలో పార్కింగ్ చేసుకోవాలని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా నగరంలో ఈరోజు మిడ్-నైట్ వరకు కూడా ఈవెంట్స్ జరగనున్నాయి. ఇటు టాలీవుడ్, బాలీవుడ్కి చెందిన డీజే ఆర్టిస్టులు కావచ్చు, సెలబ్రిటీస్ మధ్య అయితే విందు వినోదం మధ్య అయితే ఈరోజు ఈవెంట్స్ జరగనున్నాయి. ముఖ్యంగా లాంగ్ వీకెండ్ రావడంతో అయితే చాలా వరకు సిటీలో జరుపుకుంటుంటే ఇంకొంతమంది ఎప్పుడూ సిటీలో జరుపుకుని బోర్గా ఫీల్ అయిన వాళ్ళు మాత్రము లాంగ్ వీకెండ్ కావడంతో ముఖ్యంగా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అయితే ఇటు సరదాగా సిటీ అవుట్స్కట్స్లో ఉన్న వికారాబాద్ కావచ్చు, అనంతగిరి హిల్స్, నాగార్జున సాగర్ ఇటువైపు వెళ్తుంటే మరికొంతమంది ఇటు గోకర్ణ, గోవా, జమ్మూ కాశ్మీర్, మనాలి ఇట్లాంటి ప్రాంతాలు కూడా విజిట్ చేసి అక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుందామని కూడా సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎంతోమంది ఆయా ప్లేసెస్కి వెళ్ళి కూడా సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు పోలీసులు కూడా అందరూ సేఫ్గా ఆఫ్టర్ పార్టీ సేఫ్గా ఇంటికి వెళ్ళి కూడా ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కొన్ని ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా ఇటు ఓలా, ర్యాపిడ్తో పాటు ప్రైవేట్ క్యాబ్స్ని కూడా టైఅప్ అయ్యారు. ఆఫ్టర్ ఈవెంట్ వాళ్ళే ఇంటి దగ్గర డ్రాప్ చేసి కూడా సేఫ్గా ఉంచేలా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు ఓన్లీ పబ్స్, క్లబ్స్, ఈవెంట్స్లో 5 స్టార్ హోటల్స్లోనే కాదు, ప్లేన్ గ్రౌండ్స్లో కావచ్చు, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ ఏరియాల్లో కూడా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న ఈవెంట్స్ కావచ్చు, కేక్ కటింగ్స్ జరుగుతూ ఉంటాయి. వాటిపైన మాత్రం పోలీసులు కాస్త దృష్టి పెట్టారు. ఎందుకంటే ఓపెన్ ఏరియాల్లో జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒకరిని ఇంకొకరు హరాస్ చేసుకోకుండా ఉండేందుకు కూడా ఈవెంట్స్ అనేటివి
చిన్న స్థాయిలో అయినప్పటికీ కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అన్ని ఫాలో అయ్యేలా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మొత్తానికైతే సిటీలో ఈరోజు దాదాపు 100 నుంచి 120 ఈవెంట్స్ జరుగుతున్నాయి. దాదాపు 1000 నుంచి 1,50,000 టికెట్స్ కూడా కనిపిస్తున్నాయి. సో మొత్తానికైతే హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కూడా హైదరాబాద్కే వచ్చి ఈవెంట్స్ మధ్య ఎంజాయ్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ముఖ్యంగా ఈ మధ్య కాలంలో విల్లా కల్చర్, దాంతోపాటు గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ పెరిగింది కాబట్టి అక్కడ కూడా ఈవెంట్స్ జరుగుతున్నాయి యశోద.